రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చెట్టి చంద్రశేఖర్. మీకు తెలుసు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి రామచంద్రపురంలో టీడీపీ తరఫు నుంచి అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. నిజానికి రామచంద్రపురం నియోజకవర్గం పూర్తిగా కూడా జనసేన కైవసం చేసుకున్న నియోజకవర్గం. అక్కడ 15 ఎంపీటీసీలు నగరం జరిగింది. ఒక బీజేపీ తాలూకు ఎంపీటీసీతో కలిపి 15 నగరం జరిగింది. గత స్థానిక ఎలక్షన్స్ లో సుమారు 40,000 నుండి 50,000 ఓట్లు సంపాదించుకోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, పొత్తులో ధర్మంగా టీడీపీ వారికి ఇచ్చారని చెప్తున్నారు. నిజానికి ఈ పొత్తు ధర్మాన్ని రాష్ట్రంలో ఉన్న జనసేన కేడర్ ఎవరు కూడా పూర్తిగా ఇష్టపట్టలేదండి. ఎందుకు ఇష్టపట్టలేదంటే, జనసేన పార్టీ బలం హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియనట్టు మా పవన్ కళ్యాణ్ గారి బలం మా పవన్ కళ్యాణ్ గారికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. ఆయన పూర్తిగా బలవంతుడు. రాష్ట్రంలో ఆయన మించిన బలవంతుడు, రాజకీయ పార్టీ పరంగా ఆయన మించిన బలవంతులు ఎవరు లేరు. కానీ ఆయన ఈ టైంలో 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, అదేవిధంగా వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో పారదోలాలన్న ఒకే ఒక ఆలోచనతో ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ పొత్తులో భాగంగా మాకు 24 సీట్లు కేటాయించారు. 24 సీట్లలో కూడా మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. సుమారు 50 సీట్ల పైన జనసేన పార్టీకి ఉంటాయని కోరుకున్నాం మేము. కానీ ఆయన నిర్ణయాన్ని మేము శిరసా వహించాం. అయినప్పటికీ కూడా బీజేపీ వారితో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ 3 సీట్లు తగ్గించడం జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసినదే. ప్రపోర్షనేట్ గా తగ్గాలి. కానీ మేము 3 సీట్లు తగ్గితే టీడీపీ వాళ్ళు 1 సీటు తగ్గడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కేడర్ అంతట్లోని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ అందరం కూడా పార్టీకి విధేయులు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాటకే మేము వెన్నట్టుకుండా ఆయన వెంటే ఉంటూ ఆయన చెప్పిన దాన్ని శిరోధారంగా భావించి ఎదురుకెళ్లే కార్యవర్గం అంతా కూడా జనసేన పార్టీలో ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్, ఏంటి మన పార్టీకి ఏం జరుగుతుందన్న గిల్టీ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మా రామచంద్రపురం నియోజకవర్గం కనీసం జనసేనకి కేటాయించబడుతుందని చెప్పేసి ఆశతో ఎదురు చూసాం. గత 4-5 రోజుల క్రితం టీడీపీకి అనౌన్స్ చేయడంతో, కానీ దాన్ని కనీసం పార్టీలు రెండు తెలుసుకుని టీడీపీ పార్టీ జనసేన పార్టీ 2 పార్టీలు కూడా మరొకసారి పునఃపరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని మారుస్తారన్న ఆశతో గత వారం రోజుల బట్టి నుంచి కూడా మేము చూస్తున్నాం. కానీ ఆ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి పార్టీ యాక్టివిటీస్ వల్ల ఆయన కొంచెం బిజీ అయిపోవడం, ఆయన కలవడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉండటం వల్ల ఈ రోజు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పేసి మా కేడర్ అంతా కూడా అక్కడ ఉన్న సమీకరణాలు, అక్కడ ఉన్న ఈక్వేషన్స్ అన్ని కూడా ఆయన సమక్షంలో ఆయనకి తెలియజేద్దామన్న ఆలోచనతో ఈ రోజు రామచంద్రపురం కేడర్, మా ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్లు, అదేవిధంగా మన మండల అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్ అందరూ కూడా కేడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన కలవడానికి రావడం జరిగింది.